భాగ్యనగరంలో హారన్ల మోత మోగుతోంది. కర్ణభేరి పగిలిపోతోంది. అవసరం ఉన్నా లేకపోయినా ఒకటే రొద హారన్ల మోత. ట్రాఫిక్ జంజాటంలో శబ్ద కాలుష్యం రాజ్యమేలుతోంది. వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సౌండ్ రీసౌండ్ ఇస్తోంది. బయటకు వస్తే చాలు చెవుల్లో రక్తాలు కారేలా మోతలు మోగుతున్నాయి. హైదరాబాద్ సౌండ్ పొల్యూషన్పై నివేదికలు రీసౌండ్ ఇస్తున్నాయి. విన్నారుగా, చెవులకు చిల్లులు పడే వాహనాల హారన్ల మోత. ఇంట్లోంచి అడుగు బయట పెడితే చాలు వాహనాల హారన్లు తప్పట్లు మేళాళ్ల స్వాగతం పలుకుతాయి. ఎంతో సున్నితమైన కర్ణభేరిని శబ్దంతో తూట్లు పొడుస్తాయి. హైదరాబాద్లో ఏ రోడ్డులో చూసినా ఇదే రీసౌండ్ పొల్యూషన్. హైదరాబాద్లో ఏడాదికేడాది వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోజుకు వందల వాహనాలు రోడ్లపైకి కొత్తగా వచ్చి చేరుతున్నాయి. స్కూటర్లు, కార్లు, బస్సులు, ఆటోలు, ట్రక్కులు, లారీలు, ఎంఎంటీఎస్ ఇలా ప్రతి వాహనం పెద్ద పెద్ద శబ్దాలతో మోత మోగిస్తున్నాయి. వీటికి తోడు నిర్మాణ పనుల శబ్దం. ఎక్కడ చూసినా లౌడ్ స్పీకర్లు, పండగల సమయంలో డీజేలు, బాణాసంచా ఇలా హైదరాబాద్లో ప్రశాంతత క్రమంగా కనుమరుగవుతోంది. లారీలు, బస్సులు, బైక్ హారన్లు 90 నుంచి 110 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని విడుదల చేస్తుండగా ఫైర్ క్రాకర్స్ 150 డెసిబెల్స్కు పైగా శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. సౌండ్ పొల్యూషన్లో ట్రాఫిక్ జామ్లదే టాప్ ప్లేస్. పద్మ వ్యూహాన్ని ఛేదించుకునే క్రమంలో వాహనదారులు తమ ప్రతాపాన్ని హారన్లపై చూపిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా సౌండ్ చేస్తున్నారు. మెల్లగా కదులుతున్న ట్రాఫిక్లో హారన్తో విజృంభిస్తున్నారు. ముందున్న వాహనదారుడి పరిస్థితిని అర్థం చేసుకోకుండా విరగబడి స్విచ్లను బాధిస్తున్నారు. చిన్న సందు దొరికితే చాలు దూరిపోయేందుకు ప్రయత్నించే స్కూటరిస్టులు హారన్ మోగిస్తూ దూసుకుపోతున్నారు. వీరికి పోటీగా కారు నడిపే వాళ్లు కూడా ఫుల్ సౌండ్ వదిలేస్తున్నారు. బస్సుల డ్రైవర్లు కూడా తామేం తక్కువ అన్నట్లు హారన్పై చేయి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఐటీ, స్టార్టప్లు, లైఫ్ స్టైల్కు గుర్తింపుగా నిలిచిన నగరం ఇప్పుడు పెరుగుతున్న శబ్ద కాలుష్యంతో ఆందోళన కలిగిస్తోంది. ఎయిర్ పొల్యూషన్ పాటు నాయిస్ పొల్యూషన్ కూడా నగరవాసుల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి 2016 నుంచి 2025 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం నగరంలో శబ్ద కాలుష్యం పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. నిజాంపేట్, కుకట్పల్లి, సనత్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, పారడైజ్, తార్నాక, కాచిగూడ, అబిడ్స్, అంబర్పేట్ వంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శబ్ద స్థాయిల డోస్ పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పగటిపూట 53 డెసిబెల్స్, రాత్రిపూట 45 డెసిబెల్స్ పరిమితులను దాటి అనేక ప్రాంతాల్లో 75 నుంచి 80 డెసిబెల్స్, కొన్ని జంక్షన్లలో అంతకు మించి సౌండ్ రికార్డ్ అవుతోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో నిబంధనల అమలు లోపాలే ప్రధాన సమస్యగా కనిపిస్తున్నాయి. ముంబైలో నో హాంకింగ్ ప్రచారాలతో పాటు జరిమానాలు అమలు చేస్తున్నారు. బెంగళూరులో ఆసుపత్రులు, పాఠశాలల పరిసరాల్లో సైలెంట్ జోన్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. చెన్నైలో కూడా నాయిస్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్లో నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలు ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్ల సమస్య మరింత పెరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ హైదరాబాద్ నగరంలో కంటిన్యూస్గా పెరగడానికి ఒకటి ఏంటంటే మనం మానిటరింగ్ చేస్తలేము. అటు గవర్నమెంట్ పరంగా దీన్ని మానిటర్ చేసి దాని మీద అవేర్నెస్ చేసి అట్లనే రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్, స్కూల్స్ ఇవి సైలెంట్ జోన్స్ కింద వస్తాయి. అక్కడ 80% టైమింగ్స్ పెట్టి వెహికల్స్ని డైవర్ట్ అన్న చేయాలి, ఏదో ఒకటి చేయాలి. గ్రీన్ బెల్ట్ క్రియేట్ చేస్తే కూడా కొంచెం నాయిస్ పొల్యూషన్ తగ్గుతుంది. అట్లా బర్మ్స్ అని అంటాం, అంటే ఇట్లా మనము మట్టితోటి చేస్తే ఎత్తుగా అప్పుడు కూడా నాయిస్ పొల్యూషన్ తగ్గుతుంది, అంటే బేరియర్ క్రియేట్ చేస్తే. మన జిహెచ్ఎంసి కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసెస్మెంట్ నిరంతరంగా చేయాలి. హైదరాబాద్లో ప్రస్తుతం 11 నాయిస్ మానిటరింగ్ స్టేషన్లు నిరంతరం శబ్ద స్థాయిలను నమోదు చేస్తున్నాయి. అయితే డేటా సేకరణతోనే సరిపెట్టకుండా ఆ వివరాల ఆధారంగా ట్రాఫిక్ నియంత్రణ, హారన్ నియంత్రణ, సైలెంట్ జోన్ల అమలు, నిర్మాణ పనులపై సమయ పరిమితులు వంటి చర్యలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కోర్టులు, నివాస ప్రాంతాల్లో నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచిస్తున్నారు.
శబ్ద కాలుష్యం ప్రభావం కేవలం చెవులకే పరిమితం కాదు. ఎక్కువసేపు అధిక శబ్దంలో ఉండటం వల్ల వినికిడి శక్తి తగ్గటం, టిన్నిటస్ సమస్య, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చిరాకు, పిల్లల్లో ఏకాగ్రత తగ్గటం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించిన వినికిడి సమస్యలు ఇప్పుడు యువతలో కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అన్నది ఇప్పుడు శబ్ద కాలుష్యం వల్ల వచ్చే చెవు వెనికిడి సమస్య 2 రకాలుగా రావచ్చునండి. ఒకటి ఏంటంటే నాయిస్ ట్రోమా అంటాము, అండ్ ఇంకోటి నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటాము. నాయిస్ ట్రోమా అనేది ఏంటంటే సడన్గా లౌడ్ సౌండ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎస్పెషలీ ఇప్పుడు దీపావళి అప్పుడు టపాసులు కాల్చేటప్పుడు కానీ లేదా బాంబ్ బ్లాస్ట్ అప్పుడు కానీ జరిగే ప్రాబ్లం నాయిస్ ట్రోమా అంటాం. నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు కూడా స్పష్టంగానే ఉన్నాయి. అనవసర హారన్లపై భారీ జరిమానాలు విధించటం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచటం, సైలెంట్ జోన్లను కఠినంగా అమలు చేయటం, నిర్మాణ పనులకు నిర్దిష్ట సమయాలను నిర్ణయించడం, పచ్చదనాన్ని పెంచడం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పండుగల సమయంలో శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించడం వంటి చర్యలు తీసుకుంటేనే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో పాటు ప్రతి వాహనదారుడు అవసరమైనప్పుడు మాత్రమే హారన్ వినియోగించే అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది, వాహనాలు పెరుగుతున్నాయి, కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. కానీ అదే వేగంతో శబ్ద కాలుష్యం కూడా పెరుగుతోంది. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు, ఐటీ కంపెనీలు మాత్రమే కాదు, ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణం కూడా అంతే ముఖ్యం. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత కూడా. అవసరమైనప్పుడే హారన్ కొట్టడం, శబ్దాన్ని పరిమితుల్లో ఉంచటం, నిబంధనలను గౌరవించటం ద్వారా మాత్రమే హైదరాబాద్ను మళ్లీ ప్రశాంత నగరంగా మార్చగలమంటున్నారు నిపుణులు.